అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఇండియన్ కిచెన్ దేశీయ వంటకాలు. ఈ వారం అంతా మనం వైజాగ్ వంటకాలని చూస్తున్నాం కదండి. చాలా స్పెషల్ వంటకాలు రాబోతున్నాయి. మరి ఈ రోజు కూడా మరో 2 టేస్టీ రెసిపీస్ ని మనకు పరిచయం చేయడానికి మనతో పాటు ఉన్నారు స్నేహ గారు. మరి ఏ స్పెషల్స్ పరిచయం చేస్తున్నారో ఆవిడ్ని అడిగి తెలుసుకుందాం. హాయ్ స్నేహ గారు. హాయ్ మాధురి గారు. ఎలా ఉన్నారు? బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. మరి ఈ రోజు స్పెషల్ వంటకాలు ఏంటా అని వెయిట్ చేస్తున్నాం మేమంతా. చూద్దాం, ఓకేనా? మరి ముందుగా ఏ వంటను పరిచయం చేస్తున్నారు? రొయ్యల చిట్టి ముత్యాల మామిడి పులావ్. పేర్లు ఏంటంటే ఇంత పెట్టారు, అంటే ఏ ఒక్క ఇంగ్రీడియంట్ కూడా మిస్ కాకుండా ఉండడానికి అన్నమాట. అందులో స్పెషల్ కాబట్టి సో తెలియాలి కదా, పేరు బట్టి కూడా వంట తెలియాలి కాబట్టి అలా పెట్టాను. ఓకే, అందుకనే ఆంధ్ర వాళ్ళకి కాస్త మెమరీ పవర్ ఎక్కువ ఉంటుంది అంటూ ఉంటారు, ఇంత పెద్ద పేర్లు పెడతారు కదా. ఓకే, ఒకసారి మళ్ళీ చెప్పండి. రొయ్యల చిట్టి ముత్యాల మామిడి పులావ్. ఓకే, రొయ్యల చిట్టి ముత్యాల మామిడి పలావ్. సో ఇన్ని ఇంగ్రీడియంట్స్ ఉన్నాయన్నమాట. ఎవరన్నా ఇందులో ఏమేమి వస్తువులు మీరు వాడారు అంటే ఏమీ లేదు, వంట పేరు ఇంకోసారి చెప్పండి అండవే, అంతే కదా. ఓకే, సో ఇప్పుడు రొయ్యల చిట్టి ముత్యాల మామిడి పులావ్ తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూసేయండి. రొయ్యల చిట్టి ముత్యాల మామిడి పులావ్ తయారీకి కావాల్సిన పదార్థాలు సిద్ధంగా ఉన్నాయి. ఓకేనండి, మరి స్టార్ట్ చేద్దామా? స్టార్ట్ చేద్దాం. ఓకే, ముందుగా ఏం చేయాలి? ముందుగా మసాలా ప్రిపేర్ చేసుకుందాం. మిక్సీ ఇందులో ధనియాలు, వెల్లుల్లిపాయలు, ఎండు కొబ్బరి, అల్లం, గసగసాలు, కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని పేస్ట్ లాగా చేసుకోవాలి. అయిపోయిందండి? అయిపోయింది. తీసుకొచ్చేయండి. పేస్ట్ చూపించండి ఒకసారి. ఓకే, సో ఈ విధంగా మెత్తగా పేస్ట్ చేసేసుకున్నాం. ఇది సీక్రెట్ ఇంగ్రీడియంట్. అవునా? ఓకే, స్టార్ట్ చేద్దాం. మరి స్టార్ట్. ముందు స్టవ్ ఆన్ చేసుకోవాలి. చేసుకో. ఫస్ట్ తీసేస్తాను. ముందుగా కొద్దిగా ఆయిల్ వేసుకొని ఫస్ట్ మనం రొయ్యలు హాఫ్ బాయిల్ చేసుకోవాలి. దగ్గరగా ఫ్రై చేసుకోవాలి, తొందరగా అయిపోతాయి కదా రొయ్యలు ఫ్రై. ఇందులో చిట్టి ముత్యాలే వాడుతున్నారు కదా, చిట్టి ముత్యాలతో టేస్ట్ బాగుంటుంది. పులావ్ టేస్ట్ అనేది వస్తుంది అన్నమాట. సో ఇలా పులావ్ అనగానే ఖచ్చితంగా చిట్టి ముత్యాలు. కొంచెం పసుపు, ఇవి ఒక 50% ఉడికే వరకు ఉంచుకొని మళ్ళీ సెపరేట్గా తీసేయాలి. తొందరగా ముడిచిపోతాయి ఇవి. అవును. మీకు ఏది ఇష్టం నాన్ వెజ్లో? రొయ్యలు, చికెన్. రొయ్యలతో ఏ కాంబినేషన్ అయినా చాలా బాగుంటుంది. రొయ్యలతో మెయిన్గా ఏంటంటే పులుపు అనేది యాడ్ అయితే దానికి ఇంకా ఫ్లేవర్ ఎక్కువ వస్తుంది. అవును, ఏదైనా సీ ఫుడ్ పులుపుతోనే టేస్ట్ అనేది వస్తుంది. అవును. రొయ్యలతోటి ఇంకా మీరు చేసే స్పెషల్స్ ఏమున్నాయి చెప్పండి. రొయ్యలతోనే చింత చిగురుతో చేస్తాము, రొయ్యల పకోడీ చేసుకుంటాము. రొయ్యల పకోడీ, ఇలా చాలా వెరైటీస్ ఉన్నాయి. గోంగూర రొయ్యలు గ్రీన్, అది ఫస్ట్ నుంచి వచ్చిన రెసిపీ. అవును. సో ఇవి దగ్గరికి అయ్యాయి, సో పీసెస్.
మనం కొంచెం ఇంకా ఆయిల్ యాడ్ చేసుకుందాం. ఫస్ట్ పులావ్కి కావాల్సిన అన్ని మసాలాలు యాడ్ చేసుకుందాం. బిర్యానీ ఆకు, ఇంకా హోల్ గరం మసాలా. అవును, ఇలాచీ, లవంగా, చెక్క అన్నీ యాడ్ చేసుకుందాం. ఇవి కొంచెం వేగాక పచ్చిమిర్చి యాడ్ చేసుకో. అసలు మీ గురించి తెలుసుకోనే లేదు, మీకంటే మీ వంటల గురించి ఎక్కువ తెలుసుకుంటున్నాం మేము. అవి డామినేట్ చేసేస్తున్నాయేమో. మీ గురించి చెప్పండి, ఏం చేస్తూ ఉంటారు? నేను మొన్నటి వరకు సాఫ్ట్వేర్లోనే ఉన్నాను, కానీ కుకింగ్ అంటే ఇంట్రెస్ట్ కాబట్టి ఇప్పుడు హోటల్ మేనేజ్మెంట్ చేస్తున్నాను, చదువుకుంటున్నాను మళ్ళీ. సూపర్ నైస్. ఓకే, చెన్నై సమృత కాలేజ్లో చదువుకుంటున్నాను. ఓకే, ఎన్ని ఇయర్స్ కోర్స్ ఉంటుంది? 3 years కోర్స్ ఉంటుంది, 2 years కోర్స్ ఉంటుంది, ఇంకెవరి ఇంట్రెస్ట్ బట్టి 1 year కోర్స్ కూడా ఉంటుంది. ఓహో, అంటే మనకి నచ్చినట్టుగా అది కస్టమైజేషన్ ఉంటుంది అన్నమాట. ఇప్పుడు మనం ఆనియన్స్ యాడ్ చేసుకుందాం. సో ఇప్పుడు మీరు ఫస్ట్ ఇయర్లో ఉన్నారా? ఇప్పుడు సెకండ్ ఇయర్కి వచ్చాను. సెకండ్ ఇయర్కి వచ్చేసారు అప్పుడే. ఓకే, సో వంటల గురించి దాని గురించి ఇప్పుడు ఉంటాయన్నమాట. ఓకే, ఫస్ట్ ఇయర్ మొత్తం వచ్చేసి సౌత్ ఇండియన్ అలా చాలా క్విజన్స్ నేర్పిస్తారు. ఇప్పుడు వచ్చేసి బేకరీ నడుస్తుంది ప్రజెంట్. ఏది ఇంట్రెస్ట్ మీకు? నాకు సౌత్ ఇండియన్ క్విజన్ ఇష్టం. ఓకే, కొంచెం ఆనియన్స్ రోస్ట్ అయ్యాక మామిడికాయ తురుము వేసుకుందాం, మన మెయిన్ ఇంగ్రీడియంట్ ఇది. ఇంకా మామిడికాయ సీజన్ కాబట్టి అవును, నచ్చినట్టుగా ఎక్స్పెరిమెంట్ చేయొచ్చు. ఈ ఫ్యామిలీ గురించి చెప్పండి. మమ్మీ వాళ్ళు అందరు ఇక్కడే సెటిల్డ్, మా అత్తయ్య వాళ్ళు కూడా ఇక్కడే ఉంటారు, అందరం కలిసే ఉంటాం. ఓకే, సో ఎప్పుడన్నా వైజాగ్ వెళ్తూ ఉంటాం సమ్మర్లో. అసలైనది వెళ్ళకపోతే సమ్మర్, పాపకి హాలిడేస్ అప్పుడే ఉంటాయి కాబట్టి. ఓకే, ఇంక వెళ్ళినా కూడా బయటికి రావడానికి ఉండదేమో కదా. ఎప్పుడో సాయంత్రం 7 o'clock అలా ఈవినింగ్ తర్వాతనే వచ్చి, ఇంకా ఎండ చాలా ఉంటుంది. ఇంకా మనకి ఇక్కడ ఏంటంటే హైదరాబాద్ స్వెట్ రాదు, అక్కడ స్వెట్ వస్తుంది కాబట్టి మనకి చాలా డిఫికల్ట్ గా అవుతుంది. ఇక్కడ అలవాటు పడిన వాళ్ళు అక్కడికి వెళ్ళి ఉండడం చాలా కష్టం. చేసుకున్న ప్రాన్స్ యాడ్ చేసుకుని సాల్ట్, కారం, గరం మసాలా మొత్తం యాడ్ చేస్తాం. ఇప్పుడు మంచి లుక్ వచ్చింది, కలర్ఫుల్ గా. పులావ్ ఏంటంటే కారం కారంగా కొంచెం పులుపు పులుపుగా తగులుతూ ఉంటాం. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ఏం వేస్తున్నారు? ఇప్పుడు చిట్టి ముత్యాలు బియ్యం వేసుకుంటాం. ఇప్పుడు 1 cup ఆఫ్ రైస్ తీసుకున్నాం కాబట్టి మనం 2 cups ఆఫ్ వాటర్ తీసుకున్నాం. ఓకే, వాటర్ యాడ్ చేసుకుంటాం. రెగ్యులర్ బియ్యం అలానే మెజర్మెంట్ అంతే. అంటే ఇది ఆల్రెడీ మనం 1 hour ముందు నానబెట్టుకున్నాం కాబట్టి దీనికి ఎక్కువ ఎంతసేపు నానబెట్టుకుంటే అంత తొందరగా కుక్ అవుతుంది. ఓకే,
పుదీనా లీవ్స్ యాడ్ చేసుకున్నాం. కొత్తిమీర, ఇది మనకి ఎన్ని విజిల్స్ రావాలి? ఒక 4 to 5, 3 to 4 విజిల్స్ అయితే సరిపోతుంది. 3 to 4 విజిల్స్. ఓకే ఓకే స్నేహ గారు, ఒకసారి చూద్దాం ఎంతవరకు వచ్చిందో. ప్రెషర్ పోయి ఉంటుంది కదా. గుమగుమలాడుతుందండి. అయిపోయిందండి, ఇంక తీసేద్దామా? తీసేద్దాం. ఇటు ఇచ్చేసి సగం దీని ఫ్లేవర్ తోటి కడుపు నిండి పెట్టేటట్టుంది. కొత్తిమీరతో గార్నిష్ చేస్తాం. చూసారు కదా, వేడి వేడిగా రొయ్యల చిట్టి ముత్యాల మామిడి పులావ్ రెడీ అయిపోయింది. మరి దీని తయారీకి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం మరోసారి చూసేయండి. రొయ్యల చిట్టి ముత్యాల మామిడి పులావ్ తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: ధనియాలు 1 టేబుల్ స్పూన్, వెల్లుల్లి రెబ్బలు 2 టేబుల్ స్పూన్లు, ఎండు కొబ్బరి కొద్దిగా, అల్లం ముక్కలు కొద్దిగా, గసగసాలు 1 టేబుల్ స్పూన్, నూనె 2 టేబుల్ స్పూన్లు, పచ్చి రొయ్యలు 1 కప్పు, హోల్ గరం మసాలా 1 టేబుల్ స్పూన్, పచ్చిమిర్చి 4, ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, మామిడికాయ తురుము 1 కప్పు, ఉప్పు తగినంత, కారం 1 టేబుల్ స్పూన్, గరం మసాలా 1 టేబుల్ స్పూన్, నానబెట్టిన చిట్టి ముత్యాలు 1 కప్పు, కొత్తిమీర కొద్దిగా. రొయ్యల చిట్టి ముత్యాల మామిడి పులావ్ తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సీ జార్ లో ధనియాలు, వెల్లుల్లి రెబ్బలు, ఎండు కొబ్బరి, అల్లం ముక్కలు, గసగసాలు వేసి కొద్దిగా నీళ్లు పోసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కుక్కర్ లో నూనె పోసి వేడయ్యాక అందులో పచ్చి రొయ్యలు, పసుపు వేసి వేయించి తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే కుక్కర్ లో కొద్దిగా నూనె పోసి హోల్ గరం మసాలా, పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు వేసి వేగాక అందులో మామిడికాయ తురుము, మిక్సీ పట్టుకున్న మసాలా పేస్ట్, వేయించుకున్న రొయ్యలు, సరిపడా ఉప్పు, కారం, గరం మసాలా, నానబెట్టుకున్న చిట్టి ముత్యాల బియ్యం వేసి సరిపడా నీళ్లు, కొత్తిమీర వేసి మూత పెట్టి ఆవిరి మీద ఉడికించుకుని సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకుని పైనుంచి కొత్తిమీర వేసి సర్వ్ చేసుకుంటే రొయ్యల చిట్టి ముత్యాల మామిడి పులావ్ రెడీ. రొయ్యల చిట్టి ముత్యాల మామిడి పులావ్ తయారీకి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం చూసారు కదా. ఇప్పుడు ఎప్పుడెప్పుడా అనిపిస్తుంది టేస్ట్ చేయాలని. మరి టేస్ట్ చేసేద్దామా? టేస్ట్ చేసి ఓకే. చాలా బాగుంది, చాలా స్పైసీగా ఉంది. కాస్త స్పైసీగా ఉంటేనే బాగుంటుంది ఇలాంటిలో కాబట్టి వేడివేడిగా స్పైసీగా ఉంటేనే బాగుంటుంది. అనుకుంటూ తింటూ ఉండాలన్నమాట. ఓకే, ఇందులో రైతా బాగుంటుంది, రైతా బాగుంటుంది, సలాడ్ రైతాతో అయితే చాలా బాగుంటుంది. ఓకే, సో సూపర్ రెసిపీ పరిచయం చేశారు. నాకు తెలిసి ఈ సండేకి ప్రతి ఒక్కళ్ళు కూడా ఇదే ట్రై చేయాలని అనుకుంటున్నారా? అయితే మరి చేసి పెట్టేసేయండి ఇంట్లో వాళ్ళందరికీ కూడా. మరి ఇప్పుడు నెక్స్ట్ రెసిపీ ఏం పరిచయం చేస్తున్నారు? బెల్లం కొమ్ములు. బెల్లం కొమ్ములు మనకి మామూలుగా మార్కెట్లో దొరుకుతూ ఉంటాయి కదా, పంచదార కొమ్ములు, బెల్లం కొమ్ములు. ఓకే, ఆంధ్ర వాళ్ళకి బాగా తెలుసు ఈ కొమ్ములు. ఇప్పుడు మనం బెల్లం కొమ్ములు ఇంట్లోనే తయారు చేసుకుంటున్నాం. నేర్చుకుందామా అండి బెల్లం కొమ్ములు? మరి దీని తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూసేయండి. బెల్లం కొమ్ములు తయారీకి కావాల్సిన పదార్థాలు సిద్ధంగా ఉన్నాయి. టేస్ట్ చాలా బాగుంటుంది, కానీ ఇంగ్రీడియంట్స్ మాత్రం చాలా తక్కువ. స్టార్ట్ చేద్దాం. డీప్ ఫ్రై. ఆయిల్ వేడి చేసుకుందాం. బెల్లం పాకం చేసుకుందాం. ఈ పక్కన బెల్లం పాకం కూడా పెట్టేద్దాం. వాటర్ యాడ్ చేసుకుందాం.
బెల్లం యాడ్ చేసుకుందాం. ఇది ఇప్పుడు మనకి ముదురు పాకం రావాలా? కొంచెం అటు తీగ పాకం కాదు, ముదురు పాకం కాదు, మధ్యలో మీడియం ఉండాలి. ఓకే సరే. ఇప్పుడు మనం మిక్సింగ్ బౌల్ తీసుకొని గోధుమ పిండి, ఇందులో చిటికెడు ఉప్పు యాడ్ చేసుకుని ఇప్పుడు వాటర్ యాడ్ చేసుకొని ముద్దలా చపాతీ ముద్దలా కలిపేసుకోవాలి. సో ఇంట్లో కూడా ఎప్పుడు కొత్తగా ట్రై చేస్తూ ఉంటారా? ట్రై చేస్తాను. డిఫరెంట్ ఇంగ్రీడియంట్స్ తీసుకొని ఎక్కువ నాన్ వెజ్ ట్రై చేస్తాను. ఓకే, నాన్ వెజ్ ఎలా అయినా బాగుంటుందని ఉద్దేశం కదా. ఎలా చేసినా ఈజీగా వస్తుంది. ఫస్ట్ మీరు చేసిన టేస్ట్ చూడమని ఎవరికి పెడతారు? మీరే తింటారా లేదంటే ఇంకా ఇంట్లో అత్తయ్య కానీ మా హస్బెండ్కి కానీ. జాయింట్ ఫ్యామిలీ మీది? మమ్మీ వాళ్ళ ఇంట్లో చేసినప్పుడు అమ్మమ్మకి, తాతయ్యకి, ఫస్ట్ తాతయ్య చెఫ్ అన్నమాట. తను కూడా 50 years నుంచి చెఫ్ లానే ఉన్నారు. ఆ ఇంట్రెస్ట్ అక్కడ నుంచి ఇక్కడికి వచ్చింది. మమ్మీ నుంచి మళ్ళీ నాకు వచ్చింది. ఓకే, మమ్మీ కేవలం ఇంట్లో వాళ్ళకి మాత్రమే షెఫా? అలా అని కాదు, బయట కూడా చేస్తూ ఉంటారు. ఇప్పుడు సంక్రాంతి వాటికి ఎవరైనా ఆర్డర్స్ ఇస్తే స్నాక్స్ అన్ని చేసిస్తుంటారు అన్నమాట. ఓకే, ఇది ఆయిల్ లేకుండానే మనం పిండి కలుపుకోవాలి. అవును, కొంచెం గట్టిగా ఉండాలి పిండి. సో అందుకే ఆయిల్ మనం యూజ్ చేయట్లేదు. ఇవన్నీ కూడా చక్కగా మనం చేసి పెట్టేసుకున్నామంటే మనకి స్టోర్ కూడా ఉంటాయి 10 days వరకు. ఇంకెక్కువ రోజులే ఉంటాయి, 1 month కన్నా. అది మనం చేసుకునే పాకం బట్టి కూడా ఉంటుంది అన్నమాట. ఇలాంటివి ఏమైనా మనం చేసుకోవాలంటే కాస్త తీగ పాకానికి, ముద్దరు పాకానికి మధ్యలో ఉండాలి. అది ఎలా తెలుస్తుంది మధ్యలో ఉండాలని? మనం చెక్ చేసుకోవచ్చు అన్నమాట, తీగ పాకం, ముద్దరు పాకం. ఓకే, తీగ పాకం అంటే జస్ట్ మనకి తీగలాగా, ముద్ర పాకం అంటే ఉండగట్టియాలి, వాటర్ లో వేయాలి. సో ఆ రెండిటికి మధ్యలో ఉండాలి. అమ్మో, క్యాలిక్యులేషన్స్ కొంచెం. ముదురు పాకం అయిపోతే ఏమైపోతుందో, కొంచెం గట్టిగా అవుతుంది. ఇవి కూడా గట్టి పడిపోతాయి కొంచెం. అంటే పాకం అనేది ఇది లోపలికి చేసుకోదన్నమాట, అబ్జర్వ్ చేయదు. ఓకే, పిండి కలుపుకోవడం పూర్తి అయిపోయింది. ఇప్పుడు చపాతీ పీటకర్ర ఇచ్చేసాను. అవును, దీన్ని ఇప్పుడు మనం కొమ్ములుగా కట్ చేసుకుంటాం. ఇలా ఫోల్డ్ చేయడం వల్ల ఏంటంటే పాకం అనేది మధ్యలో గ్యాప్ ఉంటుంది కాబట్టి మంచిగా అబ్జర్వ్ చేస్తుంది. ఓకే, ఒకసారి తిప్పుకున్నాము. ఓకే స్నేహ గారు, రెడీ అయిపోయింది. పాకం కూడా రెడీ అయిపోయింది. ఈ కొమ్ములు తీసుకొని పాకంలో వేసుకుంటాం. మధ్యాహ్నం లంచ్లోకి చెప్తున్నారు, సాయంత్రం స్నాక్స్లోకి హెల్దీగా చెప్తున్నారు. చాలా బాగున్నాయండి, రెండు కవర్ చేస్తున్నాం మనం. ఇక తీసేద్దాం. వేడివేడిగా బెల్లం కొమ్ములు రెడీ అయిపోయాయి. మరి వీటి తయారీకి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరోసారి చూసేయండి. బెల్లం కొమ్ములు తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు:
బెల్లం 1 కప్పు, గోధుమ పిండి 1 కప్పు, ఉప్పు చిటికెడు, నూనె డీప్ ఫ్రై కి సరిపడా, యాలకుల పొడి 1 టేబుల్ స్పూన్. బెల్లం కొమ్ములు తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి డీప్ ఫ్రై కి నూనె వేడి చేసుకోవాలి. మరో స్టవ్ ఆన్ చేసి పాన్ లో బెల్లం, నీళ్లు పోసి పాకం పట్టుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ లో గోధుమ పిండి, చిటికెడు ఉప్పు, నీళ్లు పోసి ముద్దలాగా కలుపుకోవాలి. తర్వాత చపాతీ పీటపై వేసి పూరిలా చేసుకుని దానిని చాకుతో కొమ్ముల్లా కట్ చేసుకుని వేడి నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకుని బెల్లం పాకంలో వేసి బాగా కలిపి సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే బెల్లం కొమ్ములు రెడీ. బెల్లం కొమ్ములు తయారీకి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం చూసారు కదా. ఇప్పుడు టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాం. టేస్ట్ చేద్దామా? నేను ఒకటి తీసిస్తాను. ఫస్ట్ నేను టేస్ట్ చేయనా? చాలా బాగుంది. బెల్లం పాకం కరెక్ట్గా వచ్చింది కదా. ఇలా వస్తే సరిపోతుంది అనమాట. మీకు నచ్చిందా? బాగా కుదిరిందా? బాగా కుదిరింది. ఓకే. సో స్నేహ గారు టేస్టీ వంటకాలని మాకు పరిచయం చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. చూసారు కదా, స్నేహ గారు మనకి పరిచయం చేసిన 2 టేస్టీ వైజాగ్ స్పెషల్ రెసిపీస్. ఒకటి వచ్చేసి రొయ్యల చిట్టి ముత్యాల మామిడి పులావ్, అలాగే బెల్లం కొమ్ములు. చాలా బాగున్నాయండి, తప్పకుండా ట్రై చేయండి. ఇవ్వండి ఇవాల్టి వైజాగ్ స్పెషల్ రెసిపీస్. రేపు కూడా మరో 2 టేస్టీ రెసిపీస్ తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాం. అంటిల్ దెన్ బాయ్.